చేపలు పట్టే ఈ వ్యక్తికి ఒక బంగారపు రాయి కనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి ఇది రాయి అనుకుని దూరంగా విసిరేస్తాడు. చాలా సంవత్సరాల తరువాత ఆ రాయి ఇల్లు కట్టే ఒక వ్యక్తికి దొరుకుతుంది. దాంతో ఆ వ్యక్తి ఆ రాయిని ఒక గోడలో పెట్టి గోడని కట్టేస్తాడు. రాయి పెట్టిన గోడ ఎన్నో వేల సంవత్సరాలు అలాగే ఉండిపోతుంది. ఎన్ని యుద్ధాలు జరిగినా కూడా ఆ గోడకి ఏమీ కాదు. ఒకరోజు ఒక అమ్మాయి తను ప్రేమిస్తున్న రాజకుమారుడిని చూడడానికి ఆ గోడపైకి ఎక్కుతుంది. అప్పుడే ఆ రాజకుమారుడు అమ్మాయిని చూడడంతో ఆ అమ్మాయి భయపడి కింద పడిపోతుంది. దాంతో ఈ అమ్మాయితో పాటు బంగారపు రాయి కూడా కింద పడుతుంది. ఆ రాయి మెరవడం చూసిన ఈ అమ్మాయి దాన్ని తనతో తీసుకొని వెళ్లి ఆ రాయిపై ఉన్న మట్టిని తీస్తూ ఉంటే సడెన్‌గా ఆ రాయి పగిలి అందులో నుంచి ఎర్రటి పొగ బయటికి వస్తుంది. అంత పొగని చూసిన అమ్మాయి భయపడిపోయి అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడే ఒక జిన్ చెయ్యి ఈ అమ్మాయిని కింద పడకుండా పట్టేసుకుంటుంది. ఆ జిన్ తనని విడుదల చేసిన వాళ్ళని ఏమీ చెయ్యదు. ఆ తరువాత ఇతను ఆ అమ్మాయితో తనని ఒక మంత్రగాడు శాపమిచ్చి 3000 సంవత్సరాల నుంచి ఒక బంగారపు ద్వీపంలో బంధించేశాడు అని చెప్తాడు. తనని విడుదల చేసినందుకు ఆ జిన్ అమ్మాయితో నేను నీ 3 కోరికలు తీరుస్తాను అని చెప్తాడు. దాంతో అమ్మాయి నాకు 3 కోరికలు వద్దు. నేను ప్రేమిస్తున్న రాజకుమారుడు ఒక్క చూపులోనే నాతో ప్రేమలో పడిపోవాలి అని చెప్తుంది. ఆ తరువాత ఒక గిన్నెలో నుంచి ఆ జిన్ నూనెని బయటకి తీసి దాన్ని నీ ఒంటిపైన రాసుకో. అలాగే ఆ గిన్నెని మట్టిలో పాతిపెట్టేయమని చెప్తాడు. ఆ తరువాత ఆ జిన్ మెల్లిగా ఆ రాజకుమారుడి చెవిలో ఆ అమ్మాయి పేరు చెప్తాడు. మరుసటి రోజు ఆ రాజకుమారుడు అమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోతాడు. మెల్లిమెల్లిగా ఈ అమ్మాయి ఆ రాజుకి ఎంతో ప్రీతికరమైన రాణిలాగా మారిపోతుంది. మిమ్మల్ని 3 కోరికలు కోరుకోమంటే మీరేం కోరుకుంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.